చూసేసాం. And then last but not least, which is post order traversal. Post order traversal లో మనది లెఫ్ట్, రైట్ అండ్ రూట్. సో మళ్ళీ కోడ్ రాస్తాను. void post order root. సో ఫస్ట్ వచ్చేసి మనం లెఫ్ట్కి వెళ్తాం కాబట్టి పోస్ట్ ఆర్డర్, యాక్చువల్లీ బేస్ కేస్ ఇఫ్ రూట్ ఈక్వల్స్ టు నల్, రిటర్న్ పోస్ట్ ఆర్డర్ root left, post order root right, and then finally cout root value. సో అగైన్ మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ చేద్దాం. 7 2 5. సో ఫస్ట్ మనం రూట్ నుంచి స్టార్ట్ అవుతాం. రూట్ నుంచి స్టార్ట్ అయ్యాక మనం రూట్ లెఫ్ట్కి వెళ్తాం, విచ్ విల్ బి 7. అండ్ తర్వాత మనం మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఈ 7కి ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం మళ్ళీ లెఫ్ట్కి వెళ్తాం. ఇక్కడ నుంచి అగైన్ ఈ 2కి వచ్చినాక మళ్ళీ ఫంక్షన్ కాల్ అవుతుంది. మళ్ళీ మనం నల్కి వెళ్తాం. నల్కి వెళ్ళినాక నల్ వస్తుంది కాబట్టి మనం రిటర్న్ అవుతాం. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ రూట్ రైట్ కాబట్టి నల్కి వెళ్తాం. నల్కి వెళ్ళినాక మళ్ళీ రిటర్న్ అయిపోతుంది బ్యాక్ టు 2. ఇది వచ్చినాక cout రూట్ వాల్యూ. సో ప్రింట్ మనకు అయిపోతుంది 2. ఇది అయిపోయినాక విల్ గో బ్యాక్ టు 7. 7కి వచ్చినాక మనం నెక్స్ట్ స్టెప్ మనది రైట్కి వెళ్తాం. మనం రైట్కి వెళ్తాం కదా, 6కి వచ్చేస్తాం. 6కి వచ్చినాక దీని 6 కోసం ఫంక్షన్ కాల్ అవుతుంది అండ్ మనం లెఫ్ట్కి వచ్చేస్తాం, విచ్ ఇస్ 5. 5కి వచ్చినాక లెఫ్ట్ కాల్ అవుతుంది, నల్ నుంచి రిటర్న్ అయిపోతుంది. మళ్ళీ రైట్ కాల్ అవుతుంది, నల్ నుంచి రిటర్న్ అయిపోతుంది. అండ్ దెన్ ఇక్కడ ఉన్న రూట్ ప్రింట్ అయిపోతుంది 5. అండ్ 5 నుంచి మనం బ్యాక్ టు 6కి వెళ్ళిపోతాం. 6 నుంచి మనం రైట్కి వెళ్తాం, విచ్ విల్ బి 11. 11 నుంచి లెఫ్ట్ నల్ రిటర్న్, రైట్ నల్ రిటర్న్, అండ్ ఈ రూట్ ప్రింట్ అయిపోతుంది 11. నా బ్యాక్ టు 6కి వచ్చినాక 6 ప్రింట్ అయిపోతుంది. నా బ్యాక్ టు 7 ప్రింట్ అయిపోతుంది. అండ్ దెన్ బ్యాక్ టు 1కి వచ్చినాక మనం మళ్ళీ రైట్కి వెళ్తాం, విచ్ విల్ బి 9. 9 నుంచి మనం లెఫ్ట్కి వెళ్తాం, విచ్ విల్ బి నల్ నుంచి రిటర్న్ అయిపోతుంది. అండ్ దెన్ 9 నుంచి మనం రైట్కి వెళ్తాం, విచ్ ఈస్ అగైన్ 9. అండ్ ఈ 9 కోసం ఫంక్షన్ కాల్ అయినప్పుడు మనం లెఫ్ట్కి వెళ్తాం, విచ్ ఈస్ 5. 5కి వచ్చినాక మనం లెఫ్ట్కి వెళ్తాం, విచ్ ఈస్ నల్ నుంచి రిటర్న్ అయిపోతుంది. దెన్ రైట్కి వెళ్తాం, నల్ నుంచి ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోతుంది, విల్ బి అగైన్ బ్యాక్ టు 5. అండ్ 5 రూట్ కాబట్టి ప్రింట్ అయిపోతుంది. దెన్ ఇక్కడ 5 నుంచి బ్యాక్ టు 9. అండ్ 9 నుంచి మనకు రైట్ కాల్ అవుతుంది, విచ్ ఈస్ నల్ నుంచి రిటర్న్ అయిపోతుంది, బ్యాక్ టు రూట్ వచ్చేస్తాం అండ్ రూట్ ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి అగైన్ బ్యాక్ టు 9 అండ్ ఇక్కడ 9 ప్రింట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు 1 అండ్ ఫైనలీ 1 ప్రింట్ అయిపోతుంది, విచ్ ఈస్ అవర్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ కాదు, పోస్ట్ ఆర్డర్. సో ఇదన్నమాట. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.